మాఘపురాణము 14వ అధ్యాయము. బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట. ఓ దిలీపుడా, మాఘమాసములో స్నానమాచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా. అటులనే విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుధ్యమును పొందెనో వివరింతును. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి అను సకల వేద పారంగతుడు కలడు. అతను పేరుకు తగినట్లే సద్బుద్ధి కలవాడు. ఆ బ్రాహ్మణునకు సుశీల అను కుమార్తె కలదు. ఆ బాలిక కడు రూపవతి, నిండు చంద్రుని వంటి ముఖము కలదు. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేతునాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారికి పూజాద్రవ్యములు తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్లతో బంతులాట ఆడుచుండెను. బంతి తెచ్చుటకు తోట వెలుపలకు వచ్చి సుమిత్రుని చూచినది. సుమిత్రుడు మహారూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయినది. అతనిని తదేక దృష్టితో చూచి అతనిని వెంటబడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమేగెను. అతనికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామల పువ్వులులోని మధువును గ్రోలుచూ మత్తెక్కి ఎగురుచున్నవి. అచటనున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రోలి చెట్ల నీడను విశ్రమించి ఉండెను. వెనక నుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె జాజి సంపెంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల క్రింద విశ్రమించియున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని సౌందర్యమును కనులారా చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడా, సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు. అందుకే నీ వెనక ఇంత దూరము వచ్చితిని. ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకుని నాతో కూడుము. నీ వయస్సు నా వయస్సు సరిసమానము. ఇద్దరమూ ఏర్చి కూర్చిన జంటవలే నున్నాము. చిలకా గోరింకల వలెను రతి మన్మధుల వలెను లీనమై పోవుదము. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాల ఆ విప్రకుమారుని తొందరపెట్టసాగెను. అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాటరాక శిలా విగ్రహముల నుండి కొంతసేపైన తరువాత, బాలా, నీ మాటలు చూడ పిచ్చిదానెవలేనున్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా అని సందేహము కలుగుచున్నది. అదియుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననగుదును. నీవు నాకు చెల్లివంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో నున్నావు. నీవెంతటి అందగత్తెవైనను హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు. అదీగాక నీవు విద్యావతివి, పుణ్యవతివిగాన నీ ప్రయత్నమును మానుకునుము. నీకు కష్టములెదురవును. వావివరస లేక మన్మథాగ్నికి బలియై మనమిద్దరము సంభోగించినా ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు మనమెన్ని జన్మలెత్తినను ఏ జన్మలెత్తినను మనలను వెంటాడుచునే ఉండును. ఆ నరకబాధల నుండి మనమెన్నింటికీ విముక్తి నొందజాలము. కాన నీ కోరిక నంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్టులా గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురుగాన రమ్ము. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములను తోడుకొని పోవుదుము అని సుమిత్రుడు అనేక విధాలుగా బోధించాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్లు గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురుగాన రమ్ము. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములను తోడుకొని పోవుదుము అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు. అంతనామె అతనితో, కన్యయు, బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడుగాని వివేకవంతుడు కాడు. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగమునర్చుకుందును. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకుందురు. నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏదని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయినని చెప్పియేయుందురు. కాన నేను కామబాధ భరించలేకున్నాను. నన్ను నీ దానను చేసుకొనుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపము ఆలకించి సంకటస్థితిలో పడెను. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడలు తేలుటకై నిశ్చయించుకొనెను. శాంకరి, ఈ విధముగా వారిరువురూను ఆ తటాక సమీపముందొక ప్రదేశమును శుభ్రము చేసుకుని అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములను పరిచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ణ తీర్చుకుని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచూ ఆడుకొనిరి.
ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కుశ పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీవు ఉద్యానవనంలో చెల్లులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నావు అని కుమార్తెను బుజ్జగించి తినుబాండారములను అందించెను. ఆమె లోలోన బెదురుతూ పైకి ఏమియూ ఎరుగని దానివలే నట్టించెను. మరికొంతకాలములకు సుశీలకు హిమాలయ ప్రాంతవాసియగు బ్రాహ్మణుడొకడు పెండియాడి అత్తవారింటినే ఉండిపోయెను. మరికొంతకాలమునకు సుశీలను పెండ్లియాడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవముపై పడి సుశీల ఏడ్చుచున్నది. నవయవ్వనవతి సౌందర్యవతియగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెను కదా అని గొల్లుమని తండ్రి ఏడ్చుచుండెను. తండ్రి, దీని కాలమెట్ల తీరును, దీనికి ఈ కర్మనేల కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించెను. అంతలో అచ్చోటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణమేమి, త్వరగా చెప్పుడు అని పలికెను. అంతట సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, ఈ బాలిక నా కుమార్తె, ఆ చనిపోయినవాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఇతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరూ లేరు. ఈమెకి దుస్థితి ఎందుకు కలిగెనో, ఈమె పూర్వజన్మమెటువంటిదో మీకు తెలిసియున్న ఎడల సెలవిండు అని వేడుకొనెను. సిద్ధుడు కొంత తడువు తన దివ్యదృష్టిచే అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాతురత కలుదగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగియుండి తన భర్త నిద్రలోనుండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు ప్రాణములు విడిచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకుని చనిపోయినది. అటువంటి ఘోరహత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషము వలననే నీ అల్లుడు చనిపోయినాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములగు మీకు ఇలా జన్మించిందో ఆ వృత్తాంతము కూడా వివరించెదను వినుము. చాలా సంవత్సరాల కిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి యందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నదీ తీరమునకు పోయి స్నానము చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనుట వల్ల ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి, నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది. అందువలననే ఈ వైధవ్యము కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోరపాపం చేసినందున విధవరాలైనది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనను అనుభవించవలసినదే కదా. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనను అనుభవించవలసినదే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది అని మనసులో విచారించి ఆ సిద్ధును చూచి, స్వామి, మీ పలుకులు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపైన కోపము, మరి ఒకవైపు ప్రేమ కలుగుచున్నవి. కాన కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురాలగునో, తిరిగి నా అల్లుడు ఎట్లు పునరుజ్జీవితుడగునో చెప్పవలసింది అని పలికెను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవడగకపోయినా తన్నివారణోపాయము వివరించవలయుననియే నేను ఇలా వచ్చినాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలోగాని చెరువులోగాని సూర్యోదయం కాగానే స్నానము చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈ విధముగా మాఘమాసమంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచమహాపాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును. మాఘశుద్ధ విధియనాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. 2 కొత్త చేటలు తెచ్చి అందొక చేటలో చీర, రవికెలగుడ్డ, పసుపు, కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2వ చేట మూతవేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి ఈ వాయనమియ్యవలెను. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణయగును.
కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానము చేయవలయునన్న అయిష్టత చూపుదురుగాన అట్టివారల భార్యలైనను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలేను. వంశాభివృద్ధికి గాని కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానము తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలుగాని హరినామకీర్తనలుగాని ఆలకించుచూ దానధర్మములు చేసిన ఎడల దానికన్నా ఫలితం మరొక ఏ వ్రతమందునూ కలుగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘస్నానములు విడువక చేయించిన ఎడల వారి పిచ్చి కుదురును. కుష్ఠువ్యాధితో బాధపడు వారలు మాఘస్నానములు చేసినా వారికి రోగ నివృత్తి ఎగుటయే కాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీగాని పురుషుడుగాని మాఘమాస స్నానములు డాంబికముతో నలుగురూ చూచు పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలెను. మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగుడుకొనరాదు. అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అను రీతిగా నిష్ప్రయోజనములగును అని సుబుద్ధికి భిక్షాటనపై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను. ఓ శాంకరి, ఆ విధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపచేసి దానపుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కాంచిన వానివలే లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములను చేసి పాపరహితుడయ్యెను. విన్నారుగా, మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.